హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు చాలా టేస్టీగా క్రిస్పీగా పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. మనము పెసర్లు అయితే నానబెట్టుకుంటాం కదండి, ఒక 2 అవర్స్ నానితే సరిపోతాయి అన్నమాట. పెసర్లు నానాక వాటిని శుభ్రంగా కడిగేసుకొని అవి ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే దాంట్లో ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ వేసుకుంటే మనము చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు అనేది. తప్పకుండా అయితే ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తోనైతే పల్చగా ఇలా పెసరట్టు వేసుకోవాలండి. మనము పెసరపిండి పట్టుకోగానే వెంటనే వేసుకుంటే ఫ్లేవర్ కానీ దోశ కానీ మనకు తినేటప్పుడు చాలా బాగుంటుందండి. తర్వాత దోశ పైన సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కాల్చుకొని చక్కగా వేడి వేడి దోశను మటుకు తీసుకొని వెంటనే ప్లేట్లో వేసేసుకొని తినేయడమేనండి. దోశ మటుకు ఎప్పుడు కానీ మనకి పెసరట్టు వేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పెసరట్టు కాంబినేషన్ అయితే కొబ్బరి పచ్చడి అండి. ఈరోజు నేను కొబ్బరి పచ్చడిలో కొద్దిగా పల్లీలు వేసుకొని కొబ్బరి పచ్చడి అనేది ప్రిపేర్ చేశానన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నిజంగా ఎక్సలెంట్ టేస్ట్గా ఉంది. దోశ కూడా మనకి క్రిస్పీగా కాలింది. టేస్ట్ మటుకు చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పెసరట్టు అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.